కరుణా సంపన్నుడవైన తండ్రి, దయాళుడవైన దేవా, మహిమా ప్రభావములు కలిగిన తండ్రి, నీ కరుణామానికి వందనాలు. ఉదయకాలపు వేళ యూసివై యవనస్తుల ఉదయకాల ఆరాధనలో ప్రభావ మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయా సంకల్పమును బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా, యవన బిడ్డలను మీరు ప్రేరేపించి నా తండ్రి మీరు జరిగించుచున్న ఈ అమూల్యమైన కార్యక్రమంకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారపు వేళ సాయంకాలం ప్రభువా, నా తండ్రి నాయన, ఈ యూసివై టీం అంతా కలిసి ప్రభువా పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల నిమిత్తము భారము కలిగిన వారై ప్రభువా, నీ బిడ్డలు చేయుచున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి. గడిచిన ప్రభు దినములో ప్రభువా, నా తండ్రి నాయన, వారు చేసిన పరిచర్య నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. నాయన, ఆత్మల భారము కలిగి ఆత్మను రక్షించడం కొరకు వారు చేస్తున్న ప్రయాసాలు మీ సహాయమును, మీ కృపను అందించమని వేడుకుంటూ ఉన్నాం. కరుణామయుడా, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థించమని కూడా మహిమగల దేవుడవు నానా, స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇశ్రాయేలుల యాత్రా జీవితం, వారి అరణ్య ప్రయాణములో నీవు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీ సన్నిధిలో మొరపెడితే, నీ సన్నిధిలో మేము గుజారితే, నీ సన్నిధిలో మేము బ్రతిమలాడితే మీరు మాకు ప్రభువా కృప చూపే దేవుడు, ముట్టే దేవుడు, తాకే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సహాయము చేసే దేవుడు. అవును ప్రభువా, నీ సహాయం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కృపగల తండ్రి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి రక్తధారల ద్వారా సంపూర్ణ ఆరోగ్యమును మీరు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. మహిమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ ప్రారంభ ప్రార్థన మొదలు ఇంతవరకు మీరు జరిగించినందులకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ప్రార్థనా విజ్ఞాపనలు ఇంకొక దైవజనులు చేయాలి. ఆ దైవజనుడి యొక్క హృదయాన్ని మీరు తెరవండి. ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. ఆత్మ నడిపింపు ద్వారా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే మీరు ఆలకించే దేవుడవు నాన్న, నీవు వినే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కృపతో కనికరించమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థించి మనం చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వ సృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక ఉదయకాల సమయమున సంఘముగా, కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. మీ జీవం గల మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు, సరిచేస్తూ ఉన్నందుకు, మీ మార్గంలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కదల్చని వారముగా మేము ఉండుటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ పాద సన్నిధిలో కొన్ని అంశాలను తీసుకుని వస్తున్నాం. సహాయం చేయమని అందిస్తున్నాం తండ్రి. ఏకీభవించి చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించే గొప్ప దేవుడవు, సమాధానం ఇచ్చేవాడు, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన, కొత్త ప్రభుత్వాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చినట్టుగా సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుట కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు మీరు ప్రార్థన చేయమన్నారు తండ్రి. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశంలో జరిగిన ఎలక్షన్స్ గురించి మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం. ఇంకా జరగవలసిన ప్రాంతాలలో ఎలక్షన్స్ గురించి, ఆ రాష్ట్రాలను గురించి కూడా మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రభువా, సహాయం చేయండి తండ్రి. మీ కనికరమును మా దేశం పట్ల చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశానికి మీరు న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రభుత్వాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో మీకు తెలుసు నాయనా. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడవు. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అధికారమును నిర్ణయించేవాడువు నీవు. రాజ్యాలను ఇచ్చేవాడువు నీవు. నీ చిత్త ప్రకారము, నీ చిత్తంలో ఉన్న అధికారులను మాకు రాజులుగా దయచేయమని, మీ ఉద్దేశంలో ఉన్న వారిని గవర్నమెంట్‌ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు క్షేమము, నెమ్మది కలుగులాగున వారి పరిపాలన చేసే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సువార్త వ్యాప్తికి మీ చిత్తమైతే అడ్డము తగలకుండా తండ్రి వారు చేస్తున్న ఆలోచనలు, పరిపాలనలు వారు చక్కగా చేయుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి నెమ్మదిని దయచేయండి, స్వస్థతను దయచేయండి, క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మీరు రాజుగా మమ్మల్ని పరిపాలన చేయండి. మీ చిత్తంలో ఉన్న అధికారమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరొకసారి నైనా అదేవిధంగా యూసీవై పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాసను ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు సహాయం చేయండి. ప్రతి పరిచర్యలో కూడా వారికి ఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారు వెళ్తున్న ప్రతి చోటు, అడుగుపెట్టు ప్రతి స్థలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతో ప్రయాసపడుతున్నారు, సహాయం చేయండి. తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మీ కాడి మోసే భాగ్యంను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందుకోమని యేసే శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణాభూతుడమైన నా ప్రభువాని కొందనాలు స్తోత్రాలు. ఆయా ప్రారంభము నుంచి ముగింపు వరకు ప్రభువా, ఉదయకాల ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, విజ్ఞాపనలో ప్రభువా నీ సన్నిధి కాపుదల భద్రత ఉంచారు. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, అయా నీ దైవదాసుల ద్వారా మంచి వర్తమానమును, మంచి మాటలను ప్రభువా అయా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా విజ్ఞాపన చేస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. విజ్ఞాపన చేసిన నాయన సేవకులను, అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను, అయా ప్రతి ఆదివారం సాయంకాల వేళలో సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలను, ఈ సీఎంలో ప్రభువా అయా ఒక యూత్గా ఏర్పరచబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును తండ్రి, అయా మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు ఉదయకాలంలో అయినా అయా హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రభువా, అయా దేశం కొరకు ప్రభువా, అయా ప్రార్థించే జ్ఞాపకం చేస్తున్న ప్రభు, అయా ఈ దేశం నా తండ్రి ప్రభువా, ఈ దేశానికి ఎలాంటి నాయకుడు కావాలి ప్రభువా, అయా ప్రజలను పరిపాలించే నాయకుడు ప్రభువా, అయా నాయన క్రైస్తవులను, ముస్లింలను దేశంలో ఉన్న ప్రభువా, ఆయా ప్రతి బిడ్డలను ప్రభువా, అయా యొక్క నాయకుడు ప్రభువా, మంచి నాయకుడిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా టీంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి దైవ సేవకులను, విశ్వాసులను, కుటుంబాలను ప్రతి దినము మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా యొక్క ముగింపు ప్రార్థనలో ప్రభువా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా, కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయ కాలంలో వాళ్ళు ఏమి చేయాలో, ఏ పని చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏ మార్గానికి వెళ్ళాలో, ఎలా నడవాలో ప్రభా బిడ్డలకి తెలియపరచమని టీంనంతటినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యములు జరిగించండి. ముందున్న సమయాన్ని ప్రభా నీ కృప కలిగిన హస్తము చేతికి అప్పగించుకుంటూ నీ బలమైన కార్యములు ఈ దినమంతా జరిగించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగును గాక. ఆమేన్. ఆమేన్.